వందనాలు. ఒక నది ఒడ్డున ఒక తేలు మునిగిపోతూ ఉంటే ఒక వ్యక్తి రక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొదటిసారి ప్రయత్నం చేస్తాడు, అది కుడుతుంది. రెండోసారి ప్రయత్నం చేస్తాడు, అది కుడుతుంది. దీనంతటిని మూడో వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ, అరే పిచ్చోడా, మైండ్ ఉందా నీకు? ఉందా అసలు నీకు మైండ్? నువ్వు ఎవరిని రక్షిస్తున్నావు అనుకున్నావు తెలుసా? తేలుని రక్షిస్తున్నావు. నువ్వు సహాయం చేసినా, దాన్ని కాపాడినా, కుట్టడం, కాటు వేయడం దాని స్వభావం. దాని స్వభావం అనేది మార్చుకోదు. నీకు తెలీదా అంటే ఆ వ్యక్తి అంటాడు, ఆపదలో ఉన్నప్పుడు ఎటువంటి వాడైనా సరే సహాయం చేయాలి, ఆదుకోవాలి, కాపాడాలి అని నా బైబిల్ గ్రంథం చెప్తుంది. కాటు వేయడం దాని స్వభావం అది మార్చుకున్నప్పుడు సహాయం చేయాలనే స్వభావం నేనెందుకు మార్చుకోవాలి?